మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు పోచారం పోలీస్ స్టేషన్ సంబంధించి మల్కజిగిరి కమిషనరేట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఉన్నతంగా ఆలోచించి ఒక కార్యక్రమాన్ని అరైవ్ ఎలైవ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాంను ఈ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 13వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా దీంట్లో పబ్లిక్ను కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కానీ మీడియా మిత్రులను కానీ అందరిని కూడా చైతన్యపరిచి ట్రాఫిక్ నియమాలు ఏ విధంగా పాటించాలని చెప్పేసి దాంట్లో భాగంగా ప్రజల ప్రాణాలు రోడ్డుపైకి వచ్చినప్పుడు ఎటువంటి రోడ్ యాక్సిడెంట్స్ కాకుండా ప్రజల ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేకుండా తిరిగి వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఉన్నామో మీ పోలీస్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ సంబంధించి కానీ ట్రాఫిక్ కానీ ఆర్టీఏ తర్వాత ప్రతి వింగ్ కూడా దీంట్లో ఎంతో యాక్టివ్గా భాగస్వామి అయి మన ప్రజలను చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా దీంట్లో మీడియా పాత్ర ఏదైతే ఉందో దీంట్లో ఖచ్చితంగా మీడియా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి ఇటువంటి మంచి ప్రోగ్రాంలు అన్న ఉద్దేశంతో ఈ రోజు స్పెసిఫిక్గా మీడియా మిత్రులు కూడా ఈ రోజు కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగా మిత్రులారా మనకందరికీ తెలుసు, ప్రతిరోజు ఒక వ్యక్తి బయటికి వెళ్లిన వ్యక్తి ఎన్నో కారణాల వల్ల వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్ల వల్ల రోడ్డు భద్రతకు సంబంధించి ఎటువంటి నియమాలు పాటించకపోవడం వల్ల మన ఎన్నో కుటుంబాలు రోడ్డు యాక్సిడెంట్ బారిన పడి రోడ్డు పాలవుతున్నాయి. సో ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈ విషయము ఏదైతుందో రోడ్డు సంబంధించిన భద్రతకు సంబంధించి ట్రాఫిక్ నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ మీ ద్వారా ప్రజలకందరూ కూడా ఈ సమాచారం వెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ మీ దగ్గర మేము కూర్చున్నాము. మిత్రులారా మనం చూస్తున్నాం రోడ్డు పైన చాలా మంది కూడా హెల్మెట్లు పెట్టుకోకుండా హెల్మెట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా కింద ట్యాగ్ అనేది మన టై ఉంటుంది అది టై పెట్టుకోకుండా వెళ్తుంటారు. కొంతమంది పోలీసులను చూసిన తర్వాత మా భయానికి హెల్మెట్లు పెట్టుకుంటారు. సో మా భయానికి కాదు, మేము ఒకటే అనేది ఏంటంటే మీ ఇంటి కోసం మీ కుటుంబం కోసం మీ భద్రతను గుర్తెరిగి మీ ఇంట్లో మీ అవసరం ఏదైతే ఉందో మీ పైన ఆధారపడ్డ వ్యక్తులు చాలా మంది ఉంటారు. సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మీ జాగ్రత్తలో మీరు వండుకుంటూ ఈ హెల్మెట్ అనేది ఏదైతే ఉందో తప్పనిసరిగా మీరు పెట్టుకోవాలని చెప్పి మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ అవేర్నెస్ చేస్తున్నాము. కానీ కొంతమంది చాలా మంది వరకు పెట్టుకుంటున్నారు, కానీ కొంతమంది దాన్ని ప్రాపర్గా పెట్టుకోకపోవడం వల్ల కొంతమంది చనిపోవడం జరుగుతుంది లేదా గాయపడడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళ కుటుంబం వీధి పాలు కావడం జరుగుతుంది. అంటే చాలా దైనిక పరిస్థితి, ఎకనామిక్గా చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా మనం చూస్తున్నాం. చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఇది ప్రతిష్టాత్మకంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో దీంట్లో ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మేము గతంలో కూడా మీరు చూసుంటారు ఈ కర్నూలు సంబంధించిన బస్సు దుర్ఘటన విషయంలో మీకు చూసుంటారు 21 మంది ప్రాణాలు కోల్పోయింది. సో దానికి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు తెలిసి ఉంటుంది ఎవరి తప్పిదం వల్ల ఇది జరిగింది. 21 మంది కుటుంబాలతో పాటుగా ఆ ట్రావెల్ ఏజెన్సీ సంబంధించి దానిపైన ఆధారపడ్డ వ్యక్తులు వాళ్ళ కుటుంబాలు ఎన్నో మంది ఒక వ్యక్తి తప్పిదం వల్ల ఎంతో మంది వీధి పాలు కావాల్సి వచ్చింది. సో మీరు తాగడం వల్ల మీ కుటుంబంతో పాటుగా అంటే సమాజానికి కూడా ఎంతో ముప్పు ఉంది. సో దయచేసి ఈ విషయంలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ప్రతి ప్లేస్లో కూడా వెహికల్ చెకింగ్స్ పెడుతున్నాము, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నాము. సో దీంట్లో మిమ్మల్ని భాగస్వాములు చేస్తూ పబ్లిక్ను స్వతహాగా వాళ్ళ ఇంటికి గమ్యస్థానాలు చేరుకోవాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాణహాని లేకుండా ఎటువంటి గాయపడి సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళని భాగస్వాములను చేయాలి. తదనుగుణంగా ఈ విషయం ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా రీచ్ కావాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.